ఈ మధ్య మనం రోడ్డు ప్రమాదాల గురించి చాలా వింటున్నాం కదా. ఉదయం కూడా ఒక ఘోర ప్రమాదం జరిగిందని విన్నాను, తెలుసా? అవును, నేను కూడా వార్తల్లో చూశాను. ఉంగుటూరు మండలం తేలప్రోలు దగ్గర జాతీయ రహదారి 16పై జరిగిందట కదా. చాలా బాధాకరం. సరిగ్గా చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న వైబీఎం ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్పైకెక్కి బోల్తా పడిందని విన్నాను. సుమారు 26 మంది ప్రయాణికులున్నారట అందులో. అమ్మో, 26 మంది అంటే తక్కువేమీ కాదు. మరి ఎవరికైనా తీవ్ర గాయాలయ్యాయా? దాదాపు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయట. ఇంకొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయని వార్తల్లో చెప్పారు. అదృష్టవశాత్తు అంబులెన్స్ వాళ్లు వెంటనే వచ్చి చిన్న ఔటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిసింది. నిజంగానే అదృష్టం. సకాలంలో సహాయం అందడం చాలా ముఖ్యం కదా. ఆ బస్సు అలా బోల్తా పడటం వెనుక ఏదైనా కారణం ఉందా? బస్సు అదుపు తప్పిందని అంటున్నారు. అయితే ఇంకో పెద్ద విషయమేంటంటే, ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో వెనుకనుంచి వస్తున్న ఒక లారీ కూడా ఈ బస్సును తప్పించుకునే ప్రయత్నంలో ఢీకొందట. అబ్బా, అది ఇంకా దారుణం. అంటే 2 ప్రమాదాలు ఒకేసారి జరిగాయన్నమాట. మరి లారీ డ్రైవర్కేమైంది? లారీ డ్రైవర్కు కూడా కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. అతని కూడా ఆస్పత్రికి తరలించారట. నిజంగా రోడ్డు ప్రమాదాలు అంటే ఒకదాని తర్వాత ఒకటి జరగడం చూస్తుంటే భయమేస్తుంది. అవును, భయంకరంగా ఉంది. మరి పోలీసులు అధికారులు ఎలా స్పందించారు? గనవరం డీఎస్పీ ధర్మేంద్ర, ఆత్కూర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారట. గాయపడిన వాళ్లను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. మంచి విషయమేంటంటే వాళ్లు త్వరగా స్పందించారు కదా. అటువంటి పరిస్థితుల్లో పోలీసుల పాత్ర చాలా కీలకం. మరి ట్రాఫిక్ ఏమైనా అంతరాయం కలిగిందా? అవును, జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందట. పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును తొలగించి వెంటనే ట్రాఫిక్ను పునరుద్ధరించారని తెలిసింది. లేకపోతే చాలా ఇబ్బందయ్యేది. నిజమే. ఇప్పుడు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అర్థమైంది. పూర్తి వివరాలు త్వరలోనే బయటపడతాయనుకుందాం. అవును, ఆ బస్సు అదుపు తప్పడానికి గల కారణాలు, లారీ ఎందుకు ఢీకొంది అనే విషయాలు పూర్తిగా బయటపడాలి. డ్రైవర్ల నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపమా అనేది తెలియాలి. సరిగ్గా. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. నిజమే. ప్రయాణికుల భద్రతకు సంబంధించి ట్రావెల్ సంస్థలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి కదా. ఖచ్చితంగా. వైబీఎం ట్రావెల్స్ వంటి సంస్థలు తమ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల విశ్రాంతి సమయాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వార్త విన్న తర్వాత చాలా జాగ్రత్తగా ప్రయాణించాలని అనిపిస్తుంది. అబ్బా, నిజమే. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చూస్తుంటే రోడ్డు భద్రత గురించి మనం మరింత అప్రమత్తంగా ఉండాలనిపిస్తుంది. అవును, వాహనాలు నడిపేవాళ్లే కాదు, ప్రయాణికులు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. సరే, మరి ఈ విషయంపై పోలీసులు త్వరగా దర్యాప్తు పూర్తిచేసి నిజానిజాలు బయటపెడతారని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన గుడివాడ న్యూస్. ఈ వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah.
Good.